హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలెక్స్ క్రియేటివ్ 224. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయినా త్వరగా ప్రిపేర్ చేసుకోదగిన ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. ముందుగా ఒక పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అండ్ పసుపు, గరం మసాలా, సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందామా ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగిలిన ఆయిల్లోనే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపేసుకొని ఇందులో ఒక 4 కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందామా ఫ్రెండ్స్. ఈ కర్రీ లీవ్స్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు బిర్యానీ ఆకు, యాలక్ బుడ్లు, అలాగే చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ అవి యాడ్ చేసుకొని బిర్యానీకి ఏ విధంగా మసాలా యాడ్ చేసుకున్నాం సేమ్ దీనికి అదే ప్రాసెస్ యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా బాగా వేగిన తర్వాత 2 టమాటాలు యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా కుక్ అయ్యేంత వరకు ఆయిల్ తేలేప్పుడు పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు మంచిగా ఇది కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకుందాము. తర్వాత పెరుగు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ పెరుగు మంచి కుక్ అయిపోయింది కదా, చూసారా. ఇవి మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు ముందుగా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ కడిగేసి మంచిగా ఇందులో వేసేసి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అనమాట. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి మంచిగా వాటర్ యాడ్ చేసిన తర్వాత కలిపేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే విధంగా పెట్టుకోండి. ఈ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈ విజిల్ వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు స్టీమ్ అంతా వెళ్ళిపోయేంత వరకు అలానే వదిలేసేయండి. అప్పుడే మంచిగా ప్రిపేర్ అవుతుందన్నమాట ఎగ్ బిర్యానీ. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ 10 నిమిషాల్లోనే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి నా పేజ్ని ఫాలో అవ్వండి.